ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ జీవితంలో మనం విసుగు చెందుతూ ఉంటాం. కొన్నిసార్లు నిరాశ పడవద్దు. దేవుడు తన కృపను చూపించి మనలను ఫలింప చేస్తాడు. నేడు కొరత మరియు ఎడారి లాంటి జీవితము మన ఆనందాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా మనకు ఒక నిరీక్షణ కలదు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అనుగ్రహించినటువంటి కృప. దేవుని బిడ్డారా, మనం బైబిల్ చూచినట్లయితే వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకు పుట్టి పిల్లలను బట్టి వారు సంతోషించెదరు అని ఇర్మియా గ్రంథంలో గంతులు వేసెదరు అని, వారు యవ్వనులు వృద్ధులు నాట్యం ఆడుదురని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12, 13 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డ ఇస్సాకును దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తా. దేవుడు ఆకాశ తూములను విప్పి పట్టజాలనంతటి ఆశీర్వాదాలతో నిన్ను నన్ను దీవిస్తానని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము విశ్వాసముతో విత్తనము విత్తినప్పుడు నూరంతల పంటను మనం కోసుకోవచ్చు. వాక్యాన్ని మనం విశ్వసించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఆ మాటలు నమ్మినప్పుడు, విశ్వాసాన్ని నీలో వృద్ధి చేసుకున్నప్పుడు ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరము దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని యొక్క కృపను పొందుకుందాం. అటు మహాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆకాశమందు ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మమ్మల్ని ఆశీర్వదించిన దినములన్నిటిని బట్టి మీకు వందనాలు. ప్రతి దినము మీ కృప చేత ఆయుష్నిస్తూ, ప్రతి దినము కూడా ఆరోగ్యమునిస్తూ మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, పేరు ప్రఖ్యాత మరియు సంపదలను బట్టి, మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి, మా బిడ్డలకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు మేము నైనా మా బిడ్డలు కలిగి ఉన్న ప్రతి అధికారమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, దీవెనను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఈనాటి అవసరతలో మరియు కరువులో ఉన్న వారితో మాకున్న దానిలో నుండి నైనా మేము సంతోషించుటలో మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నైనా అదేవిధంగా మేము మమ్మలను తలగా ఉంచుతానన్నారు. అయ్యా, అందును బట్టి మేము నైనా మమ్మల్ని తలగా ఉంచిన విధానాలు బట్టి ప్రభువా, నైనా మీరు ఆశీర్వదించిన విధానాలు బట్టి ప్రతి కుటుంబాన్ని, సంఘంలో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించిన దాన్ని బట్టి ప్రభువా మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రవక్తలను పోషించినటువంటి దేవుడు నైనా ప్రభువా, పరిస్థితులను మార్చినటువంటి దేవుడు మీరు. నైనా లేని వారిని ఉన్నతమైన స్థితిలో జ్ఞాపకం చేసుకున్నవాడు మీరు. నైనా పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తు దేవుడవు. ఇది మొదలుకొని అనేక మందిని మీరు ఆశీర్వదించిన రీతిని బట్టి మీకు స్తోత్రం. ఈ దినపు మా పనులు, ఉద్యోగాలు, పిల్లలు చదువులు, వారు వెళ్ళేటువంటి స్కూల్స్, నైనా ప్రతి ఒక్క అవసరతలో మీరు తోడుగొండమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వాతావరణ పరిస్థితులు అనుకూలపరచండి. కొన్ని చోట్ల పడుతున్న వర్షాలను జ్ఞాపకం చేసుకుని, వివాహ దినాలు, పుట్టినరోజులు, ఉద్యోగాల్లో ఉన్న
అవసరతల్లో మీ సహాయము మాకు అందించమని ప్రభు నామున ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నింపుతారని, మీ నామాన్ని మహిమపరుచుకుంటారని, మమ్మల్ని బలపరుస్తారని, సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.